హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చి ఒక నీతి కథతో వచ్చేసారనమాట, మోరల్ స్టోరీ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. కథ పేరు వచ్చండి రాణి మంచం. ఒక యువతి ఒక రాజభవనంలో గదిని శుభ్రం చేసే పని చేసేది. ఆ గదిలో మంచానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ మంచంపై రాణి తప్ప మరెవరు పడుకోవడానికి అనుమతి ఉండేది కాదు. యువతి ప్రతిరోజు మంచాన్ని సర్ది ఆ గదిని పువ్వులతో అలంకరిస్తూ వెళ్ళిపోయేది. ఒకరోజు ఆ మంచాన్ని చూసి ఆమె అనుకుంటుంది, అసలు ఏముంది మంచంలో, రాణి ఎవరిని కూర్చోవడానికైనా అనుమతించదు. నిజంగా ఇది అంత ప్రత్యేకంగా ఉంటుందా? అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఆమె ఆ మంచంపై పడుకుంటుంది. ఆమె మంచంపై వాలిందో లేదో ఉన్నట్టుండి ఆమె గాంధర్లకు జారిపోతుంది. కాసేపటికి రాణి గదిలోకి వచ్చినప్పుడు యువతి ఆ మంచంపై పడుకొని ఉండడం చూసి ఆమె తన కోపాన్ని నియంత్రించలేకపోతుంది. ఆమె అక్కడ భటులను పిలిచి వారితో చెప్తుంది, ఆమెను ఇక్కడ నుండి లాక్కుని వెళ్ళండి, ఆమె తన స్పృహ కోల్పోయేదాకా కొర్రాలతో కొట్టండి అని భటులకి కొర్రాలతో కొట్టడం మొదలు పెడతారు. ఆమె దెబ్బ పడిన ప్రతిసారి గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. రాణి ఇదంతా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కాసేపటికి ఉన్నట్టుండి ఆ యువతి దెబ్బ పడిన ప్రతిసారి నవ్వడం మొదలుపెట్టింది. రాణితో పాటు అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రాణి ఆమెతో అడుగుతుంది, నాకు కొరడా దెబ్బలు అంతగా గట్టిగా పడుతున్నాయి కదా, ఇప్పటిదాకా బాధగా అరుస్తున్నావు, ఇప్పుడు ఎందుకు అని అప్పుడు యువతి బదులిస్తుంది. రాణి, ఇప్పటి వరకు దెబ్బ పడినందుకు బాధగానే అరిచాను, కానీ ఏమనిపిస్తుందంటే 2 క్షణాలు ఆ మంచంపై పడుకున్నందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని సంవత్సరాలు ఈ మంచంపై పడుకుంటున్న వారి పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని తలుచుకుంటే నాకు నవ్వు ఆగటం లేదని రాణి అని అంటుంది. రాణి ఆలోచనలో పడిపోతుంది. ఆమె అనుకుంటుంది మాట, దేవుడు నన్ను కూడా గమనించట్లేదు కదా అని. అంతే కదండి. నీతి ఏంటంటే, ఒకళ్ళని మనం కొరలతో కొట్టేస్తే అది ఎవరు చూడలేదు అనుకుంటాం కానండి, పైన భగవంతుడు చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి వచ్చే టైం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఏదో రూపంలో అది తగులుతుందని ఈ కథ వల్ల నీతి అండి. ఇంకా వేరే కథలోకి వెళ్దాం పదండి. ఈ కథ పేరు వచ్చి తల్లి జవాబండి. అంటే పిల్లలు అడుగుతుంటే తల్లి సమాధానం ఇస్తుంది అనమాట. ఇది కూడా బాగుంటుంది, కథ వింటూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు పెడదాక నేను ట్రై చేస్తూ ఉంటాను. కథ వచ్చండి తల్లి జవాబండి. ఇంకా ఆలస్యం చేయకుండా కళ్ళకి వెళ్దాం. ఒక చిన్న ఒంటె మరియు తల్లి ఒంటె ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాయి. అప్పుడు చిన్న ఒంటె తన తల్లితో ఇలా అడుగుతుంది, అమ్మ, మన మోపు అంత ఎత్తుగా ఉంటుంది. తల్లి బదులిస్తుంది, మేము ఎడారి జంతువులం కదా, అందుకే మన మోపు అంత పెద్దదిగా ఉంటుంది. అది మనకు ఎడారిలో నీడలాగా ఉంటుంది, నీరసించే సమయంలో బలాన్ని ఇస్తుంది అని చెప్తుంది. కాసేపటికి చిన్న ఒంటి మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతుంది, అమ్మ, మరి మనం కాళ్ళు అంత పొడుగ్గుంటాయి కదా. తల్లి జవాబిస్తుంది, మనం ఎడారిలో నడవడానికి ఉపయోగపడతాయి. మనం పెద్ద అడుగులు వేస్తూ ఎడారి అంత దూరమైన సులభంగా ప్రయాణించవచ్చు. కాబట్టి చిన్న ఒంటి మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతుంది, అమ్మ, మళ్ళీ మన కొండ్రెప్పలు ఎందుకు అంత మందంగా ఉంటాయి? నాకు చాలా బరువుగా అనిపిస్తుంది. తల్లి బదులిస్తుంది, ఎడారిలో పెద్ద పెద్ద గాళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ గాల్లో ఇసుక మన కళ్ళలోకి పడుతుంది, మందపాటి కొండ్రెప్పలు అడ్డంగా ఉంటాయి అని చిన్న ఒంటి చాలాసేపు ఆలోచించి, అమ్మ, మనం ఎందుకు ఈ జూలో ఉన్నాం బదులిస్తుంది తల్లి. ఈ కథ నుండి మనకు దొరికే నీతి ఏమిటంటే, మన సామర్థ్యాన్ని మీద దొరికిన చోట్లో మనం చిక్కుకుపోయి ఉన్నంత వరకు మనకి ఎంత సామర్థ్యం ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి అవకాశం మనకు ఎప్పటికీ దొరకదు. ఇదండి కథ. ఏంటంటే ఈ కథ వల్ల నీతి ఏంటంటే, నీతి అది సామర్థ్యానికి విలువ దొరకని చోట్లో మనం చిక్కుకుపోయినప్పుడు ఉన్నంత వరకు కూడా మనకు ఎంత సామర్థ్యం ఉన్నా దాన్ని నిరూపించుకోవడానికి అవకాశం మనకు ఎప్పటికీ దొరకదనమాట. అంటే మనకి దారి దొరకనప్పుడు మనం ఏం చేయలేమన్నమాట అండి. ఇదండి రోజు కథ అయితే. రేపటి మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.